ఫస్ట్ వేవ్ మొదట కరోనా వచ్చినప్పుడు ప్రపంచానికి కరోనా వైరస్ గురించి ఏ విధమైన అవగాహన లేదు. ప్రభుత్వాలకు కానీ ఏ దేశాలకు కానీ ఈవెన్ శాస్త్రవేత్తలకు కూడా దీని పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఇది ఒక మహమ్మారిగా విజృంభించింది. అదే పాటు దీంతో సరైన అవగాహన కానీ, దీనికి ఒక వ్యాక్సినేషన్ కానీ, దీనికి ఒక సరైనటువంటి నిర్ధారించే టెస్టులు అవైలబుల్ లేకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఒక భయాందోళన క్రియేట్ అయింది మొత్తం ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా లాక్డౌన్ అనేది దశల వారీగా లాక్డౌన్ చేసి సంపూర్ణ లాక్డౌన్ చేశారు, మళ్ళీ దశల వారీగా రిలీజ్ చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మామూలుగా పరిస్థితి వచ్చే అవకాశం కనిపించింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ డిసెంబర్ నుంచి ప్రజలలో ఉన్నటువంటి అజాగ్రత్త వల్ల, నెగ్లిజెన్సీ వల్ల మళ్ళీ డిసెంబర్ నుంచి మెల్లగా జనవరి నుంచి మెల్లమెల్లగా మళ్ళీ ఈ యొక్క సెకండ్ వేవ్ అని చెప్పేసి మళ్ళీ పుంజుకుంటుంది. ఏ విధంగా అంటే ఈ ప్రభుత్వాలకు ఈ ఉన్నటువంటి అవగాహన, ప్రభుత్వాలు తీసుకోకుండా జాగ్రత్త ఏ విధంగా అయితే ఈరోజు బార్లు ప్లస్ వైన్స్, హోటల్స్, రెస్టారెంట్స్, ఈ ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ నార్మల్సీకి వచ్చేసినాయి. మామూలుగా యథావిధిగా నడవడం వల్ల ఒక సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల, ఎవరు మాస్క్ను మర్చిపోవడం వల్ల ఈ యొక్క కరోనా ఒకరి నుంచి ఒకరికి మళ్ళీ విజృంభించడం జరిగింది. మనం దేశవ్యాప్తంగా కరోనా తగ్గినప్పటికీ కూడా మహారాష్ట్రలో మాత్రం ఏ విధమైనటువంటి తగ్గుముప్పు కరోనా వైరస్ చూపలేదు. అదేవిధంగా మహారాష్ట్ర నుంచి సరిహద్దులు మనకు రిస్ట్రిక్షన్ లేకపోవడం వల్ల మహారాష్ట్ర నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్, ఆ విధంగా మన హైదరాబాద్కు, మహారాష్ట్రకు పోవడం రావడం చాలామంది ఉంటారు. కాబట్టి దేశవ్యాప్తంగా మళ్ళీ ఒక కరోనా వైరస్ అనేది సెకండ్ వేవ్ అనేది మళ్ళీ పుంజుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు జాగ్రత్త వహించాలి, చాలా అవసరం అండి.